హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది హైదరాబాద్ ట్రిప్లో డే 4 అనమాట. ఇవాళ శిల్పారామం అండ్ దుర్గం చెరువు అయితే విజిట్ చేసాము. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక వినాయకుడి బొమ్మ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మీకు చాలా రూట్స్ కనపడతాయి. ఎటువెళ్ళినా చివరికి ఒకే వేకి వస్తారు. మొత్తం షాపింగే ఉంటుంది. శిల్పారామం మొత్తంలో హ్యాండీక్రాఫ్ట్స్, చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉంటాయి అనమాట. ఎటువెళ్ళినా లాస్ట్కి ఒక చోటుకే వస్తాం మనం. మీరు ఏ షాప్కి వెళ్ళి ఏం కొనాలనుకున్నా వాడు స్టార్టింగ్లో హై ప్రైసెస్ చెప్తాడు ఖచ్చితంగా. అసలు ఆ ప్రైస్కి అయితే అవి వర్తే కాదు. చాలా బార్గెన్ చేయొచ్చు మనం, చాలా అంటే చాలా బార్గెన్ చేయొచ్చు. సో వాడు చెప్పిన ప్రైస్కి అయితే కొనవచ్చు. మొత్తం లేడీస్కి, జెంట్స్కి అసలు ఏం ఇక్కడ ఉన్నాక ఆర్టిస్ట్. ఇదైతే ఒక చిన్న విలేజ్ లాంటి మోడల్ అనమాట. విలేజ్లో ఎవరెవరు ఏం పనులు చేస్తారో, ఎలాంటి షాప్స్ ఉంటాయి అనేది ఒక చిన్న సెట్ లాగా అయితే వేసి ఉంటుంది అనమాట. మొత్తం విలేజ్లో ఏమేమి ఉంటాయి మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట.
ప్రశాంతంగా శిల్పారామం చూద్దాం అనుకుంటే పెద్ద వాన వచ్చింది. శిల్పారామం నుంచి బయటకు వెళ్ళడానికి వేలో మళ్ళీ ఇంకొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. సేమ్ హ్యాండీక్రాఫ్ట్స్ వాటికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఒక చిన్న గార్డెన్ ఉంటుంది, చాలా ఫ్లవర్స్ అని చాలా బాగుంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. సో శిల్పారామం తర్వాత అయితే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము అనమాట. ఈవినింగ్ టైం ఆఫ్టర్ 6 లైటింగ్ చాలా బాగుంటుంది కాబట్టి చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే కొన్ని రైడ్స్ ఉంటాయి అనమాట, స్పీడ్ బోటు, నార్మల్ బోటు, అండ్ ఇది వరకు అయితే కయాకింగ్ ఉండేదంట, ఇప్పుడైతే లేదు. సో మేమైతే ఆ స్పీడ్ బోట్ ట్రై చేద్దామని అయితే వచ్చాము. అండ్ ఇక్కడైతే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి ఆఫ్టర్ 6. మొత్తానికి సాహసం చేసి దుర్గం చెరువులో స్పీడ్ బోట్ ఎక్కడం జరిగింది. దీని పరిణామాలు ఎట్టున్నాయో చూద్దాం. సో ఈ స్పీడ్ బోట్ అయితే ఒకరెక్కినా నలుగురు ఎక్కినా ఒక రైడ్ వేయాలంటే 500 రూపీస్ అనమాట. అతను పర్సన్ అయితే ఒక 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఎక్స్ట్రా ఇస్తే ఇంకో ఎక్స్ట్రా రౌండ్ కూడా వేస్తాడనమాట. అతనే ఫోటో కూడా తీస్తాడు. సో స్పీడ్ బోట్లో నుంచి ఆ రైడ్ చేస్తూ ఆ లైటింగ్ వేసి ఉన్న బ్రిడ్జ్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి మల్టీ కలర్ లైట్స్ ఉంటాయి, ఇండియన్ ఫ్లాగ్ కూడా వేస్తారు, చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే 2 టైమ్స్ అయితే ఎక్కాను స్పీడ్ బోట్, అయితే చాలా బాగుంది. సో ఇదైతే నైట్ టైం వ్యూ అనమాట, దుర్గం చెరువు పార్క్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ అయితే ఇన్ఆర్బిట్ మాల్ అక్కడ కనపడుతుంది కదా, ఆ ఇమేజ్లో ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే నేను వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.